Grace all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. ఈ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం that has been taken from Psalm 138 verse 6. It says in the Bible, though the Lord is exalted, he looks kindly on the lowly. Though lofty, he sees them from afar. ఈ కాలంలో దేవుడు అందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనందరికి ఇచ్చాడంటే, ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలో మరి ఎంతగా మనము ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయనకు మాత్రమే మనము మరి విధేయులుగా ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలన్నిటినీ ఎరిగిన గొప్ప దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మరి గర్విష్ఠులను దూరం నుంచి చూసేవాడు, వారిని లక్ష్య పెట్టకుండా ఉండేవాడు. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో బలహీనులను బలవంతులుగా చేయడానికి మాత్రమే ఈ లోకంలోకి వచ్చాడు. విరిగి నలిగిన హృదయాలను మరి అతుకబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. చాలా సార్లు మరి అనేక సార్లు మనం అనుకుంటుంటాం, నౌడేస్ బయట చాలామంది మరి గర్విష్ఠులై ఉండి దేవుని చేత అనేక గొప్ప ఆశీర్వాదాలు పొంది దేవుడు చేసిన ప్రతి మేలును మర్చిపోయి, మనుషులు చేసిన ప్రతి మేలును మర్చిపోయి ఈ లోకంలో వారికి లభించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, లభించినటువంటి ప్రతి మరి ప్రయోజనాన్ని వారు లెక్క పెట్టకుండా, మనుషులను లెక్క పెట్టకుండా, దేవుని లెక్క పెట్టకుండా వారు స్వంతంగా అవన్నీ చేసుకుంటున్నారు అనే ఒక గర్విష్ఠి హృదయంలో వారిని దేవుడు లక్ష్య పెట్టాడట. ఆయన దీనులను మాత్రమే లక్ష్య పెట్టును అని బైబిల్ మరి దావీదు మహారాజు మరి మనందరికీ ఈరోజు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం. దేవుని సన్నిధిలో మనం ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మనం ఎంతగా తగ్గింపు ఉంటే, మన యొక్క తలాంతులను మనం ఎంత గొప్పగా వాడబడితే, ఆయన సన్నిధిలో మరి దేవుని యందు మాత్రమే మనం నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో మనం ఈ లోకంలో మరి నమ్మకంగా ఆయన ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనిని మనము సంపూర్ణం చేసే వరకు మనల్ని ఎప్పటికీ విడువని ఎడబాయని దేవుడు. సో ఆయన ఏ పని అయితే మనకి ఏ ఉద్దేశం అయితే మనలో ఉంచాడో ఆ ఉద్దేశాన్ని మాత్రమే నెరవేరుస్తాడు మన దేవుడు. ఈ లోకంలో నీకు అనేక గొప్ప వాంఛలు, కోరికలు ఉండొచ్చు, నేను అది చేయాలి, ఇది చేయాలి అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దీన మనస్సుతో ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రార్థనలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో ప్రతి తప్పిదాన్ని నువ్వు ఒప్పుకొని నీలో ప్రాయచిత్తం కనపడినప్పుడు దేవుడు ప్రతి దీన మనస్సును లక్ష్య పెట్టే గొప్ప దేవుడు. అలా కాకుండా ప్రార్థనలో నీవు చేసిన తప్పిదాలను నువ్వు ప్రతినిత్యం కప్పుకుంటూ, ప్రతినిత్యము నువ్వు చేసిన ప్రతి పనిని నువ్వు కరెక్ట్ అనుకుంటూ నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు అలాంటి ప్రార్థనను వినకుండా, లక్ష్య పెట్టకుండా, ఏ మనుషుడైతే మరి దేవుని సన్నిధిలో దీన మనసుతో ఉంటాడో, ఎవరైతే మరి దేవుని సన్నిధిలో విరిగి నలగబడిన వారి హృదయాలు వారి యొక్క దేవుని సన్నిధిలో వారి ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని హృదయపూర్వకమైనటువంటి ఆరాధనతో, హృదయపూర్వకమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు వారి యొక్క మరి హృదయాలను లక్ష్యపెట్టి వారి యొక్క జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు దీన మనస్సు కలిగిన వారై ఉండాలి, కానీ గర్విష్ఠులుగా ఉండకూడదు అనేది దేవుడు ఈరోజు మనకు చెప్తున్న గొప్ప వాగ్దానం. లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says today to each one of us, దేవుడు మనందరికీ దీన మనస్సులను లక్ష్య పెట్టే గొప్ప దేవుడు. Let the people who's been watching this video, let those people shouldn't feel proud for everything what they had in those people's lives. Instead, let those people వారు మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, మనం ఈరోజు వరకు ఇంతవరకు సజీవ లెక్కలో ఉంటున్నామంటే మనకు వచ్చిన ప్రతి ఆశీర్వాదము అది దేవుని యొక్క కృపా కనికరం అని గుర్తిరిగి, ఆయన చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకుండా ఆయన సన్నిధిలో మరి ప్రతినిత్యము మనం ఎంతో దీన మనసుతో ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనందరి ప్రార్థనలు వినే గొప్ప దేవుడు. అలాంటి గొప్ప హృదయము చూసిన ప్రతి బిడ్డకు దేవుడు కలగ చేయాలని, ప్రతి బిడ్డలో గొప్ప మరి ఆత్మస్థైర్యంతో మరి దేవుని సన్నిధిలో మనం నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడనే గొప్ప విశ్వాసం కలిగి లోకంలో జీవించాలనేదే దేవుని గొప్ప కోరిక. Let the people who's been watching this video,
Let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post on your friends or family members. Thank you very much. Amen.